ఈరోజు నిన్ను క్షమించుకోలేని పరిస్థితిలో ఉన్నావు. నీ గాయాన్ని నువ్వు మర్చిపోలేకున్నావు. మనలో బాధ ఏంటంటే సమ్టైమ్స్ వీ ఫర్గివ్ అవర్ ఎనిమీస్ బట్ వీ కాంట్ ఫర్గివ్ అవర్ సెల్స్. ఎందుకని తెలుసా? నేను తెలివుండి తప్పు చేశానా? తెలిసి ఇట్లాంటి వ్యక్తిని నమ్మానా? తెలిసి ఇలాంటి గాయము ఎలా మోసపోయా నేను? వాజ్ ఐ సో డమ్? ఐ డెంట్ ఈవెన్ అండర్స్టాండ్. కొన్నిసార్లు మనల్ని మనం క్షమించుకోలేని పరిస్థితిలో ఉన్నామా? బైబిల్ సెలవిస్తుంది, ఇట్ ఈస్ టైమ్ యూ హ్యావ్ టు మేక్ పీస్ విత్ యువర్ ఓన్ పాస్ట్. నీ గతంతో నువ్వేం చేయాలి? సంధి పడాలి, సమాధాన పడాలి. మేక్ ఎ ఫీస్ట్ విత్ యువర్ పాస్ట్. ఐ రిపీట్ దిస్ లైన్స్, మేక్ ఎ ఫీస్ట్ విత్ యువర్ పాస్ట్. నీ గతంతో నువ్వేం చేయాలి? విందు చేసుకో. ఇట్స్ ఓకే, దేవుడు అనుమతించాడు, వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ అ 7-fold రెస్టరేషన్ ఫర్. నీ గతాన్ని నువ్వు క్షమించడానికి సిద్ధపడు. ఆ ప్రాంతంలో శత్రువును క్షమించు, నిన్ను నువ్వు క్షమించుకో. గాయపడ్డ ప్రతి ప్రాంతాలు సమాధి చేయు. ఆటోమేటిక్గా ప్రాంతాలు ఏమవుతుందంటే 7 సమకూర్పు దేవుడు మన ప్రతి కుటుంబానికి దయచేయునుగాక. ఈరోజు ఈ రాత్రి సమకూర్పు కావాలని ఆశపడుతున్నావా? ఈ రాత్రి నా జీవితంలో దేవుడు కుటుంబాన్ని కట్టాలి, వ్యాపారాలు కట్టాలి, కూలిపోయిన ప్రాకారాలు కట్టాలి, కూలిపోయిన వ్యాపారాలు కట్టాలి. ఖాళీగా వచ్చావు, ఖాళీగా వెళ్ళిపోద్దు. వేదంతో వచ్చావు, వేదంతో వెళ్ళిపోద్దు. ఏకాకి వచ్చావు, ఏకాకి వెళ్ళిపోద్దు. ఎన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అయినా సరే, ఎన్ని ప్రాంతాల్లో నువ్వు గాయపడిపోయి విరిగిపోయి ఉన్నా సరే, ఈరోజు ప్రభు పాదాల చెంత తిరిగి దేవుడు నిన్ను కట్టగలడు.